పని చేయమన్నాను కానీ ఆదివారం మానే తిరగమాకండి. పాస్టర్ గారు పోయిన వారం మీరు చెప్పారు సార్, నేను సెల్లులో విన్నాను పని చేయమన్నారు, అందుకే ఇంట్లో ఉండకుండా రాత్రి కూడా రాకుండా పని చేస్తున్నాను. ఇంక అయిపోయినట్టు నీ పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదివారం 6 రోజులు కష్టపడు, 7 రోజు ఎక్కడికి రావాలి? క్రియ చేయాలి, పనులు చేయాలి, ప్రభు మందిరానికి రావాలి. నీకు ఇచ్చిన దాంట్లో ప్రభుకి భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు. అప్పుడు దేవుడు అయ్యో నా బిడ్డ ఎంత కృతజ్ఞత కలిగిన వాడు, ఈ వారం అంతా కాపాడినందుకు తనకు వచ్చిన రాబడిలో తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడు అంటే ఆయన రాబడి వల్ల పైకి రాడని ఆయనకి అర్థమైపోయింది. నేను నా చేతిలో పెడితేనే పైకి వస్తాడని అర్థమైంది. కాబట్టి నా చేతిలో పెట్టాడు, కాబట్టి ఈ బిడ్డను నేను దీవిస్తా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లుగా ఈ బిడ్డనే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చదవండి. తర్వాత ఏముంది? ఈ కొండలే సముద్రంలో పడమంటే తన మనసులో సందేహింపక తాను చెప్పినది. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పింది జరుగుద్దని? పక్కన అడగండి, మీరు చెప్పింది జరుగుద్దని నమ్ముతున్నారా అని అడగండి ఒకసారి. జరుగుద్దా లేదా? జరుగుద్దా? నేను ఇంకో సత్యం చెప్తున్నా. ఈరోజు మీరున్న స్థితి ఎప్పటి నుంచో మీ పలికిన మాటల ప్రతిఫలమే, క్రియల ప్రతిఫలమే ఈ స్థితిలో మీరున్నారు. ఈ రోజు నుంచి మీ క్రియలు మాటలు మారిపోతే వచ్చే సంవత్సరం వేరే స్థితిలో మీరు ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ స్థితి మార్చుకోవటం ఆ చుక్కాని, ఆ యొక్క ప్రొపెల్లరు, లేకపోతే దాని యొక్క బటన్ ఎక్కడ ఉందంటే మీ నోట్లో, మీ చేతుల్లో, మీ కాళ్ళల్లో ఉంది. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నావో అది నువ్వే, నీ జీవితానికి నువ్వే డ్రైవర్వి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, మీ జీవితానికి మీరే డ్రైవర్ అని చెప్పండి. దాన్ని తాగుబోతు షెడ్లోకి తీసుకెళ్లాలన్నా నువ్వే తీసుకెళ్తావు. పని లేకోకుండా ముసుగు పెట్టి 2 వరకు పడుకోవాలనుకున్నా నువ్వే పడుకుంటావు. ఎవరిని పడుకోబెడుతున్నారా? ఇప్పుడు హ్యాపీ పడుకుని పాస్టర్ గారు మిత్రంగా వచ్చి జో 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 అంటున్నామా? మేమేమనం అక్కడ నుంచి అరుపులో లేగో 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 అంటూ ఉంటాం. కానీ మనోడు ఎక్కడ లెగుస్తాడు? ఫల్లు దెయ్యం పట్టేస్తే ముసుగు పెట్టి 3ంటికి లేచి అప్పుడు మొహం గడగటం. మమ్మీ ఏం కూర ఈరోజు? పప్పురా. పప్పా? ఏంటి ఎప్పుడు? ఎన్నింటికి లేచాడు? 3ంటికి లేచి పప్పు అంటున్నాడు. ఇంక ఫోన్లు వచ్చినాయిగా, ఆ జొమాటో స్విగ్గీ ఏదో ఉంది పెడతాడు, కుక్క మాంసం ఏదోటి, అది తెచ్చుకుని తింటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తిడుతున్నానని కాదు, నేను తిడుతున్నాను అనుకోవద్దు. మీ బతుకులు మారాలన్నది నా ఆశ. మీ బతుకు చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కళ్ళల్లోంచి వాళ్ళకి నీళ్లు కారిపోతాయని చూస్తుంటే బతుకు ఏమైపోద్దని బాధపడుతున్నారు. అయ్యో మేమున్నంతకాలం పర్వాలేదు, తర్వాత వాడి బతుకు ఏమైపోద్ది, ఎలా ఉంటాడని తల్లిదండ్రులు హృదయంలో భయంకరమైన ఘోష వేదన ఉంది. ఆ వేదన పోవాలనే నేను ఆ మాట చెప్తున్నాను. అలా చెప్తే కసొచ్చి పరిగెడతావని ఆశ. నిన్ను తిట్టాలని కదా, ప్రేమించిన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తాగొద్దురా అంటే బాధ, తాగరా అంటే సంతోషం, కొట్టరా అంటే బాధ, గొడవల కంటే కొంతమందికి సంతోషం, వద్దురా అంటే బాధ. అలాంటి వాళ్ళు వదిలేస్తారు. తర్వాత జైల్లోకి వెళ్ళినాక అప్పుడు అరే ఆడు చెప్పిన మాట వినలేకపోయావు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సందేహించకుండా చెప్పి నమ్మితే ఏమవుతుందంటమ్మా? ఏది చెప్పావు అది ఏమవుతుంది అది. కాబట్టి నువ్వు ఏది పలుకుతున్నావు, ఏది క్రియ చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రాలు. పద్దాక నా కాలు బాగోలా పాస్టర్ గారు, నాకు ఈ కంప్లైంట్ చెప్తారు. పాస్టర్ గారు మందిరం కింద పెడితే బాగుండుగా, పైకి ఎక్కలేకపోతున్నా, కింద పెట్టినా నువ్వు రావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనసుంటే సపోజ్ కలెక్టర్ గారు 5వ అంతస్తులో డబ్బులు పంచుతున్నారు, ఏం చేస్తావు? కలెక్టర్ గారు కింద పెడితే తీసుకుంటా, లేకపోతే వద్దని వెళ్ళిపోతావా? దేక్కుంటా, పాక్కుంటా, తోసుకుంటా. కానీ బతుకునిచ్చే దేవుడికి రావటానికి మనస్సు లేదు. వచ్చేదేవుడు ప్రభువా దూతలారా నన్ను పట్టుకోండి, ఎక్కినా ఎక్కనట్టు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంతో క్రియ చేస్తుంది. దేవుడు అద్భుతంగా ఉన్న స్వస్థం, ఇంకా దీర్ఘాయువు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎక్కేటప్పుడు రోజు భాషలు మాట్లాడుకుంటా, ప్రభు నన్ను బలపరచువాన్ని సమస్తం చేయగలరు. కాలేబు ఎక్కాడు, నేను ఎందుకు ఎక్కలేనయ్యా అని. దేవునికి స్తోత్రాలు చేయాలి. వచ్చినప్పుడు వస్తుంది లిఫ్ట్ రాలేదని కింద కూర్చుంటాను. అమ్మ క్యారేజ్ అయ్యి భోజనం కింద కూర్చుని తింటా, ఇక్కడే దుప్పటి పడుకోను. విశ్వాసంతో అడుగులే, దేవుడే నిన్ను అలా పైకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి.
నిశ్చయంగా జరుగుద్దంట. ఏది చెప్పావో నిశ్చయంగా జరుగుద్ది. లాస్ట్ మాట చదవండి అక్కడ ఏముందో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షించిన. యాకోబులోకి వచ్చాను, యాకోబు 2 తర్వాత 15 వచ్చిన కూడా చూడండి, ఒక్కసారి చదువుదాం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఏం ప్రయోజనం? చాలా ఆకలితో ఉన్నాం, వచ్చారు, స్తోత్రం, దేవుడిని దీవించను గాక, అయ్యా బాగుండు అంటే అదే రైటా? ఆ టైంలో మనం ఏం చేయాలి? క్రియ చేయాలా లేదా? చెప్పాను, క్రియ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా దిగంబరులుగా ఉంటే నువ్వు సైలెంట్గా వాళ్ళని చూసంట, ఇదిగో సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తి పొందని చెప్తే ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి చచ్చిపోయింది. చాలామంది చచ్చిపోయిన విశ్వాసంతో బ్రతుకుతున్నారు, అందుకే వాళ్ళ జీవితంలో కార్యాలు లేవు. ఇంకొక మాట చెప్తా, మైండ్ మీకు అర్థమయ్యేది. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీ కనపరుతునని చెప్పును. చూసారా? క్రియలు లేకుండా విశ్వాసం కనపరచమన్నాడు, నా క్రియల చేతనే విశ్వాసాన్ని కనపరుస్తాను చెప్పాడు. అందుకే 19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. నువ్వు నమ్మటమే కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ దెయ్యాలకి క్రియలు లేవు. కానీ దేవుని బిడ్డమైన నీకేముండాలో తెలుసా? విశ్వాసంతో పాటు క్రియారూపమైన మాటలు ఉండాలి, చేతలు ఉండాలి, దర్శనం ఉండాలి, చూపు ఉండాలి. నీ ఒళ్ళంతా కూడా ఎలాగుండో తెలుసా? విశ్వాసంతో మిళితమైన క్రియలు కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. పొద్దున్నే క్యారేజ్ కట్టుకున్నావు, మాట ఏం రావాలో తెలుసా? అమ్మా లావణ్య, వెళ్తున్నాను, తిరిగి వస్తానో లేదో తెలియదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అది విశ్వాసం కాదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చెప్తావు తెలుసా? ఓ ఇదిగో పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, నాకు ఆయన నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడు. ఇదిగో నేను వెళుతున్నాను, క్షేమంగా తిరిగి వస్తాను. వచ్చేటప్పుడు జీతంతో వస్తాను, వచ్చేటప్పుడు నా సంపాదనతో వస్తాను, వచ్చేటప్పుడు నీకు తినడానికి ఏం తెస్తాను అనే విశ్వాసంతో కూడిన బ్రతుకుండాలి. కానీ ఎంతసేపు అవిశ్వాసం. అన్నీ కనబడితే ఉన్నాయా, పర్వాలేదు, ₹1,00,000 అంటే హ్యాపీ, పండగ. అది అయిపోతుంటే నీరసం కాదు. డబ్బు ముఖ్యం కాదు, విశ్వాసము క్రియలు ముఖ్యం. విశ్వాసము క్రియలు ఉంటే చేప నోట్లో నుంచి షకేలు వస్తుంది. ప్రభు చెప్పాడు, వాళ్ళు మనల్ని పన్ను అడుగుతున్నారు, పన్ను కట్టడం న్యాయమే కాబట్టి పేతురు గేలం తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఎయ్యిగానే చేప పడుద్ది. చేప నోరు తెరువు, దాంట్లో ఏముంటుంది? షకేలు ఉంటుంది. షకేలు రావాలంటే పేతురు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంకి వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గేలం వేయాలి. గేలం వేస్తే ఏం పడుద్ది? చేప పడుద్ది. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడా? మనుషులు చెప్పారా? యేసయ్య చెప్పాడంటే చేప రెడీగా ఉండుంటుంది. ప్రభు ఏం చెప్పాడు? ఆ చేప నోట్లో ఏముందన్నాడు? పక్కోళ్ళు చెప్పండి, దేవుడు నా పట్ల చేప నోట్లో షకేలకు అటువంటి ధనాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పండి. దాన్ని ఏమంటారంటే అద్భుత ధనం నాకు రాబోతుందని చెప్పండి. ఎలా వచ్చిందో నా బుర్రకి అర్థం కాదు, మీ బుర్రకి అర్థం కాదని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైతే ఎందుకు? ఇంకా అర్థం కాదు దేవుడు చేసే కార్యాలు. అసలు నీళ్లు ద్రాక్షరసం ఎలా మారింది ఎవరికి అర్థం కాల. నీళ్లు కదలటం ఏంటి, దిగితే స్వస్థత ఏంటి ఎవరికి అర్థం కాదు. ఉమ్మేసి మట్టి నలిపి రుద్దేసి కడుక్కోమంటే కళ్ళు రావటం ఏంటి ఎవరికి అర్థం కాదు. నీకు అర్థం అవటం ముఖ్యం కాదు, విశ్వాసంతో క్రియలతో ఉండటం ముఖ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, మీకు అర్థం అవటం ముఖ్యం కాదు, విశ్వాసంతో క్రియలతో ఉండడం ముఖ్యం. ప్రభు ఎలాగైనా చేయగలడు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా యేసయ్యా, యేసయ్యా నీకే. పక్కనతో చెప్పండి, నా కథ మారిపోతుంది అని చెప్పండి. పక్కనతో చెప్పండి, నా కథ మారిపోతుంది. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఎంతమంది నమ్ముతున్నారు? మీ జీవితాల ద్వారా యేసయ్యకి మహిమ వస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే విశ్వాసంతో ఏముండాలి? ఇప్పుడు క్రియలు ఉండాలి, చదవాలి, పని చేసుకోవాలి, విశ్వసించాలి. ప్రభు నా చేతి పని ఆశీర్వదిస్తాడు. యోబు చేతి పని దీవించాడు, అబ్రహాము చేతి పని దీవించాడు. ఇస్సాకునైతే పక్కవాళ్ళు అసూయపడే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంచెలంచెలుగానుంది. ఒక్కసారి ఇవ్వలా. ఒక్కసారి దేవుడు మీకు ₹1,00,000 మందిరంలో రారు మీరు. ఇల్లు మార్చుకుని ఒళ్ళు మార్చుకుని మొత్తం చైన్లు గీళ్ళు బంగారం కొట్టంతా తిరుగుతూ ఉంటారు చైన్ల కోసం. అయ్యి ఇక్కడ ఒక ఉండ, ఇక్కడ ఒక ఉండ, ఇక్కడ ఒక ఉండ, ఎక్కడ పడితే అక్కడ ఉండలు పెట్టేసుకుని దానికి దశంభాగం కూడా భయం అంత తీయాలంటే. అమ్మ అంత అవసరం ఆయనకి. మొత్తం భోజనాలు పెట్టి లాస్ట్కి కాదు దశంభాగమే. భోజనాలు సపరేటే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది దశంభాగ భోజనం మొత్తం కలిపేసి లాస్ట్కి. చాలా రాంగ్, అది చాలా తప్పు. దానివల్ల నాకు నష్టం కాదు, నీ ఆర్థిక పరమైన విడుదల ఆగిపోద్ది అంతే. దేవునికి స్తోత్రాలు. విస్తారంగా విత్తువాడు విత్తేవాడికి దేవుడు విత్తనం ఇస్తాడు. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. క్రియ, అదొక పని. దేవుడు చేశాడు. నన్ను ఈ వారమంతా నాకు ఎంత కష్టపడే ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు. కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చిన ప్రతిఫలంలో నీ చేతిలో నేను విత్తుతున్నానయ్యా. దేవునికి స్తోత్రాలు. ఇది నా కోసమయ్యా. నా విత్తనం నా యొక్క రాబడిని నిర్ణయిస్తుంది. నీ విత్తనం నీ రాబడిని నిర్ణయిస్తుంది. విస్తారంగా విత్తువాడు విస్తారమైన పంటలను ఉన్నదానికన్నా తక్కువ ఇచ్చి ఏమైపోయాడు తెలుసా? లేమికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఒకవేళ నీ లేమి అదేనేమో దేవుని విత్తనం తినేస్తున్నావేమో. ఆకాశవాకులు విప్పి లేవనుకుంటా ఎప్పుడు చూసినా అడుక్కునే పరిస్థితిలో ఉంటున్నావేమో. అదే నీ లోపం. అదే సరిచేసుకో, క్రియ చేయటం ప్రారంభించు. దేవుని మహిమను ఆకాశవాక్యలు విప్పి పట్టచాలని దీవెనలు కుమ్మరిస్తాను, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఇంకా రూమ్ ఉండదు పెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది, ముగిస్తున్నాను. చూడండి 20వ వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేసినని క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణుడైనని గ్రహించి. చూసారా? విశ్వాసం వల్ల క్రియలు రెండు కలిపి ఏం చేసిందంటే కార్యసిద్ధి చేసిందంట, పరిపూర్ణుడిగా చేసిందంట. అంటే విశ్వాసం లేకపోతే, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే నువ్వు పరిపూర్ణుడు కాదు, హాఫే నువ్వు. దేవునికి స్తోత్రాలు. పరిపూర్ణైన గ్రహించుచున్నావా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, లేఖనము నెరవేరినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరయ్యా దేవుని స్నేహితులు అంటే? విశ్వాసముతో కూడిన క్రియలు కలిగిన వారే దేవుని స్నేహితులు.
విశ్వాసంతో కలిపి పనులు చేస్తుంటారే, విశ్వాసం మాటలు పలుకుతూ ఉంటారే, ఒంటి నిండా అనారోగ్యం ఉంది, కానీ కనపడిన వాళ్ళందరికీ నేను ఆరోగ్యమేనండి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అమ్మా ఎట్లా ఉన్నావు పెద్దమ్మ అంటే దేవుని మహాకృపను బట్టి బాగున్నాను. అంతేగాని కొంతమంది మాది ఏముంది, ఏం లేదు అది 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 నువ్వు దేవుని కుమారుడు, దేవుని స్నేహితుడు కాదు. దేవుని స్నేహితుడు ఎవరో తెలుసా? విశ్వాస వాక్కులు పలికేవాడు, విశ్వాసపు కార్యాలు చేసేవాడు, వారే దేవుని స్నేహితులు. దేవునికి స్తోత్రాలు. అబ్రహాం ఏమేడు తెలుసా? దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. ఎందుకు మారాడో తెలుసా? విశ్వాసంతో చేసిన క్రియల ద్వారా పరిపూర్ణుడయ్యాడు. ఆ పరిపూర్ణత ఆయన దేంట్లో తీసుకొచ్చిందో తెలుసా? నీతిమంతుడిగా చేసింది. ఆ నీతి ఏం చేసిందో తెలుసా? దేవునితో సరిసమానంగా నిలబెట్టింది. నిలబెట్టడమే కాదు, దేవుడికి ఫ్రెండుగా మార్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైందో? మళ్ళీ చెప్తున్నా వినండి. విశ్వాసంతో చేసిన క్రియలు విశ్వాసం కలిపి ఆయన ఏం చేసినాయి? పరిపూర్ణుడిగా చేసినాయి. ఆ పరిపూర్ణత ఏం చేసింది? నీతిగా మార్చి నీతిమంతుడుగా. ఆ నీతిమంతుడు ఏం చేసింది? దేవునితో సరిసమానంగా కూర్చోబెట్టింది. సరిసమానంగా కూర్చోబెట్టడమే కాదు, దేవునికి స్నేహితుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుని స్నేహితులు? అవిశ్వాసం పలికే వాళ్ళు ఎవ్వరూ దేవుని స్నేహితులు కాదు. దేవుని స్నేహితుడు దేవుడు ఉన్న చోటకి వెళ్తాడు. అవిశ్వాసుడు, పిరికివాడు, అవిశ్వాసుడు మండుచున్న అగ్ని గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటిగా శారీరకంగా చచ్చిపోతావు, ఆత్మకి పరలోకానికి వెళ్ళి తీర్పు పొందుద్ది. నువ్వు అవిశ్వాసగా బ్రతికావు, నన్ను నమ్మలేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నాను తెలుసా? అగ్నిగుండంలో పడేస్తా. అంటే ఇప్పుడు దీని అర్థమైంది ఏంటి తెలుసా? క్లియర్గా దీని పిక్చరు. విశ్వాసం ఉండి క్రియలు ఉన్నవాడు పరిపూర్ణుడు, వాడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతిమంతుడే ప్రభు పక్కన కూర్చుంటాడు. ప్రభు పక్కన కూర్చున్న వాడే ఆయన స్నేహితుడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందుకే విశ్వాసం లేకుండా, క్రియలు లేకుండా ఉంటే నువ్వు నీతిమంతుడిగా కూడా మార్చబడవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లేని చోట ఉందని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు. లెట్ ద వీక్ సే ఏమని చెప్పాలి చెప్పండి? బలహీనుడు ఏమని చెప్పాలి? దరిద్రుడు ఏమని చెప్పాలి? మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? భయం వేసా? చెప్తే జరగదనా? జరుగుద్ది. ఇందాక ఎన్నాక కొండలు పడమంటే ఏది నమ్ముతారు? దేవుని మాట నమ్ముతారు? నీ బుర్రలో ఉన్న చెత్తను నమ్ముతావా? వస్తుంది అంతే. ఈసారి లిల్లీ సిస్టర్ నేను ఫోన్ చేసి, సిస్టర్ గారు ఏమన్నా తెలుసా? అయ్యగారు ఒకటే మాట నేను చెప్తున్నా, ఎవరికి వచ్చుది నాకు అనవసరం, నా బిడ్డకి దేవుడు ఇస్తాడంతే, మీరు చూస్తూ ఉండండి, రాగానే ఫస్ట్ కానుక మీకే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే బాగుండు, అనపైన పర్లేదు, దేవునికి స్తోత్రాలు మంచిగుంటే చాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నానండి, నేను ఇక్కడ నుండి కళ్ళబొల్లి మాటలు నేను జీవించే చెప్తున్నాను. ప్రభాసం గారికి జీవ పుట్టిన అందరూ అన్నారు ఆడపిల్లని, మగ పిల్లడు నువ్వు చూస్తూ ఉన్నాను. నేను ఏది పలికాను అదే బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది పలుకుతామో ఆ పలికిన పక్షానే మనం క్రియలు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏది పలుకుతామో పలికిన దానికి తగినట్టుగానే పనులు చేస్తాం. అర్థమైంది మీకు? నేను బలహీనత అంటే నువ్వు పడుకునే ఉంటావు. నేను బలహీనత నేను నడుస్తానంటే నువ్వు నడుస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మార్పు రావాలంటే నువ్వు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ క్రియలు మారాలి. మారిన రోజు అద్భుతం. లాస్ట్ మాట చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, లాస్ట్ 26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. చెప్పండి, ప్రాణము లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసంతో పాటు చెప్పండి గట్టిగా, క్రియలంటే పనులు, మాట్లాడాలా, దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించాలా. ఆ విధంగా దేవుని సందులో మనం సాగితే గొప్ప కార్యాలు పొందుతామని ప్రభు పేడ తెలియపరుచును. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం క్రియలతో కలిస్తే అది పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. అబ్రహామును నడిపించింది, సంపూర్ణుడిగా చేసిందంట. ఆ సంపూర్ణత నీతిమంతుడిగా మారాడు. ఓ అబ్రహాము దేవుని నమ్మిన, అది నీతిగా ఎంచబడిందంట. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? యేసై నమ్మటమే నీతి, మనుషులు నమ్మటం నీతి కాదు. అది అనీతి, అవిశ్వాసం, అది దెయ్యపు లక్షణం. శరీరులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు.
నువ్వు దేవుని బిడ్డవు. శాపానికి నీకు సంబంధం లేదు. శాపానికి నీకు సంబంధం లేదు. 2025 సంవత్సరాల క్రితం నీ మీద ఉన్న శాపాన్ని ప్రభు ఆ గొలగతా కొండ మీద ఆ సిలువలో బలియాగంగా పశువుగా తీసివేశాడు. ఇంకా నువ్వు శాపం కింద ఉంటావా? ఉండొద్దు, ఉండొద్దు, ఉండొద్దు. నువ్వు ధనవంతురాలివి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. పలుకు, 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 పలుకు. నేను ఈ స్థితిలో ఉండను. నా స్థితి మారుద్ది, నా స్థితి మారుద్ది. నా ప్రభు నా కార్యం చేస్తాడని ప్రభుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. వింటున్నారా? మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలము కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలము కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 ఏమైనా చేయగలము కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలము కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. సమయంలో దేవుడు తన వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడారు. నిజంగా మన విశ్వాసం క్రియలు కలిగిందై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ప్రాణం లేని శరీరం ఏ విధంగా మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అని ఇప్పటి వరకు దేవుని వాక్యం ద్వారా మనం విని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవుడు ఉన్నాడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఉట్టి విశ్వాసం ఉంటే సరిపోదు, దాని క్రియలు మనం చేయాలి. అలాంటి బిడలుగా మనం అందరం కూడా ఉందాం. అలాంటి నిశ్చయత కలిగి ఉందాం. మరి విశ్వాసంతో పాటు క్రియను జోడిద్దాం. మన పరిస్థితుల్లో మనం విజయాన్ని పొందుకుందాం. అబ్రహాము క్రియ చేశాడు. విశ్వాసం ఉంచడమే కాదు, నా దేవుడు నా కుమారుడు మృతుల్లో నుండి కూడా తిరిగి లేపగలడని విశ్వాసముతో చెప్పాడు, క్రియ చేశాడు. కాబట్టి
జయం పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా క్రియలు కలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. విశ్వాసంతో పాటు క్రియను చేద్దాం. ఏదైతే మనం చేయలేకపోతున్నామో ఈరోజు విశ్వాసం ద్వారా పని చేయడానికి క్రియను చేద్దామండి. అట్టి బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. అట్టి క్రియలు నాకు దయచేయ, నన్ను క్షమించయ్యా, నీ క్రియలు చేయలేకపోతున్నానయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిస్థితిని బట్టి మీ హృదయాలకు మీకే తెలుసు కాబట్టి ప్రభువా క్రియలు కలిగిన విశ్వాసం నాకు దయచేయమని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. దైవజనులు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు సూటిగా మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. మా విశ్వాసము క్రియలు కలిగిందిగా ఉండాలి ప్రభువా. క్రియలు లేని విశ్వాసము మృతము నాయన. క్రియలు లేకుండా విశ్వాసము అది ఏమి ప్రయోజనం అంటున్నారు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మాకందరికీ నాయన క్రియలు కలిగిన విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. విశ్వాసముతో పాటు క్రియ చేసేవారుగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. అల్ప విశ్వాసం మాలో రాకూడదయ్యా. క్రియ చేసి నాయన నా దేవుడు చేయగలిగిన సమర్థుడని ప్రభువా క్రియాపూర్వకంగా విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. అబ్రహాం అయితే ప్రభువా మీకు స్తోత్రాలు, మిమ్మల్ని నమ్మాడు ప్రభువా, అది నీతిగా ఎంచబడింది ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడ్డాడయ్యా. మేము కూడా దేవా మీకు స్తోత్రాలు నాయన. విశ్వాసము చేత క్రియలు కలిగి ప్రభువా నీతిమంతులుగా తీర్చబడటానికి సహాయం చేయండి. అట్టి కృప మాకు అందరికీ దయచేయండి. ఈ రోజు నుండి మేము చేయలేని పనులు విశ్వాసము చేత క్రియ చేత ప్రభువా జరిగించేవారుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. మాకు అందరికీ కూడా నాయన క్రియలు కలిగిన విశ్వాసాన్ని దయచేసి ప్రభువా నీ కార్యాలు పొందుకుంటూ నీ సాక్షులుగా నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం చెప్పిన దైవజను మీరు బలపరచండి, ఇంకా మీ సేవలో బలంగా వాడుకోండి అయ్యా. ఈ వాక్యమునైనా ప్రతి వారి హృదయంలో స్థిరపరచండి. ఏదైనా చేయగలిగిన దేవుడు అయ్యా. దేవా మీకు స్తోత్రం. మేము పలికితే విశ్వాసముతో పలికితే నాయన నువ్వు కార్యం చేసే దేవుడు అయ్యా. అయ్యా నా తండ్రి ఈ రోజు నుండి క్రియలు కలిగిన విశ్వాసము కలిగి జయం పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలయ్యా. మా కార్యములు సఫలము చేసేదేవా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ దినం పునరుద్ధాన దినం నీతో గడిపే గొప్ప భాగ్యము, నిన్ను స్తుతించి ఆరాధించి అయ్యా నా తండ్రి మీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చారయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మా విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలని ప్రభా మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రము తండ్రి. అయ్యా అలాంటి విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసము కలిగి ప్రభా మీకు స్తోత్ర. ఈ వాక్యం బిడ్డల హృదయంలో స్థిరపరిచినందుకు వందనాలు. క్రియలు కలిగిన విశ్వాసం ద్వారా అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. వారమంతా అయ్యా వచ్చిన బిడ్డలందరినీ కుటుంబాలుగా దీవించండి. ఈ వారమంతా మరలా నీ సన్నిధిలో ఎక్కువగా గడుపుతూ నీ కార్యాలు పొందుకుంటూ నీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డను జీవింపచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకించి ఈ లైవ్లో వింటున్న బిడ్డల కుటుంబాలకు, ఈ మన టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ కూడా సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్. అందరు కూడా ఈ మాటలు యెహోవా దయాళుడు, యెహోవా
దయ ఆయన కృప ఆయన కృప నిరంతరం నిరంతరం నా మీద నా మీద నా కుటుంబం మీద నా కుటుంబం నా మీద, సంఘం మీద నా నా సంఘం సంఘ మీద, కాపరి మీద నా సంఘ నా సంఘ కాపరి కుటుంబం నా మీద సంఘ కాపరి నేను నివసిస్తున్న కుటుంబం ప్రాంతం నేను మీద, నివసిస్తున్న నా ప్రాంతం రాష్ట్రం మీద, నా రాష్ట్రం దేశం నా మీద, దేశం మీద ప్రపంచం మీద ప్రపంచం మీద ఉండును నేను చావను నేను చావను సజీవుడినై, సజీవుడను యెహోవా క్రియలు యెహోవా క్రియలు వివరించెదను. వివరించదు నా ప్రక్కన 1000 మంది, నా ప్రక్కన 1000 కుడి మంది ప్రక్కన 10,000 మంది, కుడి ప్రక్కన 10,000 కూలిన అపాయము అపాయము నా యొద్దకు నా యొద్దకు రాదు ఏ తెగులు ఏ తెగులు గుడారమునకు, నా గుడారమునకు నా నా ఇంటికి, ఇంటికి నా ఒంటికి సమీపించదు. సమీపించదు నేను నేను యేసు యేసు రక్తం రక్తం కింద, కింద సొత్తుని, నేను యేసే నాలో సొత్తు ఉన్నవాడు, నాలో లోకంలో ఉన్నవాని లోకంలో కంటే ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడు దేవుడు దేవుడు తన ఐశ్వర్యం తన ఐశ్వర్యం చెప్పు క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందున్న మహిమను అవసరతలను నా అవసరతలను తీర్చును. తీర్చును కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చి చిరకాలం యెహోవా మందిరములో యెహోవా మందిరం నివాసం చేసిన నివాసం యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నాకు లేమి నా కలుగు గిన్నె నిండి నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుచున్నది ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్